అందరికీ నమస్కారం. ఓ ఇక్కడ చేరి ఉన్న వాళ్ళందరి ఎయిమ్ ఏంటి? మీ అందరి గోల్ ఏంటి? పిల్లలు కావాలి. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు హెల్దీ బేబీ. వెరీ గుడ్. ఇంకా పిల్లలు తర్వాత హెల్దీగా ఉండడం, మంచి క్వాలిటీస్. వెరీ గుడ్. సో మంచి క్వాలిటీస్ అంటే ఎట్లా, ఏమేమి ఉండాలి? సొసైటీలో ఒక మంచి లివింగ్ బీయింగ్గా ఉండాలి. సో బిహేవియర్ ఎందుకు బాగుండాలి? పిల్లలకి బిహేవియర్ ఎందుకు బాగుండాలి? తను ఎలా పెరిగాడు అనేది తెలుస్తుంది బిహేవియర్లో. అవును. ఎందుకు ఎందుకు బాగుండాలి? ఇప్పుడు మంచి బిహేవియర్ కావాలి అని కోరుకుంటున్నారు కదా, ఎంతమంది కోరుకుంటున్నారు మీ పిల్లలకి మంచి బిహేవియర్ ఉండాలి? మీకుండే వాళ్ళలో చెయ్యి ఎత్తండి. రైట్. ఎందుకు ఎందుకు కావాలి? ఏమ్మా? సొసైటీ. తర్వాత మంచి బిహేవియర్ లేకపోతే ఎవరికి నష్టం? ఫస్ట్ పేరెంట్స్, ఫ్యామిలీ, ఆ తర్వాత కమ్యూనిటీ, ఇంకా ఆ తర్వాత దేశం. ఈ కాలంలో ఇప్పుడు మీరు రోజు టీవీ చూసినా లేకపోతే సోషల్ మీడియాలో చూసినా ఎక్కువ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయి? మీరందరూ, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ వాచ్ టీవీ. ఫోన్ కూడా చూస్తుంటారు. ఫోన్లో వచ్చే విషయాలు కానీ టీవీలో మనం చూసేది కానీ ఎక్కువ ఏమి న్యూస్ చూస్తుంటాం? క్రైమ్, తర్వాత టీజింగ్. రైట్. సో అంటే ప్రాబ్లమ్స్ అన్నీ దేనివల్ల? మనం చూసే ప్రాబ్లమ్స్ అన్నీ అబ్నార్మల్ బిహేవియర్ వల్ల. దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం రోడ్లో పోయినప్పుడు కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ, వెరెవర్ యు ఆర్, యూ విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. పక్కన వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదనుకోండి, దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. ఎన్నో చిన్న చిన్న ఇన్సిడెంట్సే చూస్తుంటాం. మనము ఎక్కడో దగ్గర క్యూలో నిలబడుకొని ఉంటాము, ఇంకోడెవడో ఫోర్స్ఫుల్గా వచ్చి మధ్యలో దూరుతాడు. వాడిని అడిగామనుకోండి, వాడు తిడతాడు, కొడతాడు కూడా. అటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. సో బిహేవియర్లో డిసిప్లిన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్. మన దేశంలో కొన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఆ డిసిప్లిన్ తక్కువ. అది ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్స్, మోర్సో మదర్స్ దగ్గర నుంచే వచ్చింది. ఇప్పుడు చిన్న దేశాలు పెద్ద దేశాలు కూడా చిన్న చిన్న డే టు డే ఎగ్జాంపుల్లో తీసుకుంటే, కారులో పోతూ ఉంటారు, రెడ్ లైట్ వేస్తే ఆపాలి. మన దేశంలో కూడా అది జరుగుతుంటుంది. కొందరు దాటి వెళ్ళిపోతుంటారు. రాత్రి 12 గంటలు 1 గంటలో అసలు కార్లు ఏం లేవు, ఓన్లీ వాడి వెహికలే ఉంటుంది. రెడ్ లైట్ పడగానే ఆపేస్తాడు. ఇండియాలో మనం ఏం చేస్తాము? ఫాస్ట్గా వెళ్ళి. ఎందువల్ల? ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్.
ఎక్కడో మనం నేర్పించలేదు, ఇది తప్పు ఇది రైటు, ఇట్లా చేయకూడదు అనేది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంది? మనం అందరం సఫర్ అవుతుంటాం. మనం ఎక్కడికి పోయినా అక్కడ డిసిప్లిన్ అనేది లేకపోతే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆ డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీ దగ్గర నుంచే, పేరెంట్స్ దగ్గర నుంచే. పేరెంట్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి? ఫర్ ఎ గుడ్ చైల్డ్, గుడ్ బిహేవియర్, ఇవన్నీ కావాలని మీరు అనుకుంటున్నారు. దానికి మీరు ప్రిపేర్ కావాలి. ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి? ఇప్పుడు మీ ఆతృత అంతా ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అనే దాని గురించి టైం లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. లేకపోతే ఆల్రెడీ లేట్ అయిపోయింది అనే బాధ. మనం ఎగ్జామ్కి నేరుగా పోయి రాస్తామా, ప్రిపేర్ అయ్యి రాస్తాం? ఓకే, ప్రెగ్నెన్సీ ఆల్సో రిక్వైర్స్ ప్రిపరేషన్. ఇది మనకు ఎవరు చెప్పించరు, చెప్పించినా మనం అంతగా పట్టించుకోము. సో మనకి ఏది మంచిదో అది తెలియని పరిస్థితిలో ఉన్నాము. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా తక్కువ. సో అల్టిమేట్ సరే ఇట్లే ఉండిపోతాము, పర్వాలేదు, ఇవన్నీ ఎందుకు చేయాలి, పిల్లలు ఎందుకు బాగుండాలి అని అంటే మన లైఫ్ ఇంకా ఇన్సెక్యూర్ అయిపోతుంది. ప్రపంచంలో మనం ఎక్కడో దగ్గర ఉండాలి, ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా, వర్క్ ప్లేస్ దగ్గర ఉండాలి. అక్కడ అందరూ మనుషులు సరిలేరు అనుకోండి, మనశ్శాంతి లేకుండా బతకాలి, లేకపోతే ఇన్సెక్యూర్గా బతకాలి, లేకపోతే క్రైమ్, వైలెన్స్, అబ్యూస్కో ఎక్స్పోజ్ కావాలి. అండ్ మీకు పిల్లలు పుట్టినా వాళ్ళు 20 years డౌన్ ద లైన్ ఇట్లానే ఉంటే ఇంకా మచ్ వర్స్గా ఉంటుంది. కాబట్టి దీనంతా మార్చాలి అని అంటే స్ట్రిక్ట్ లాస్ పెడుతున్నారు గవర్నమెంట్. ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరిగిన వెంటనే చాలా జరుగుతున్నాయి క్రైమ్ని నిరోధించడానికి. కానీ అది స్టాప్ చేయగలుగుతుందా క్రైమ్ని? ఎందుకు లాస్ మాత్రమే స్టాప్ చేయలేవు? ఎందుకు పోలీసింగ్ మాత్రం స్టాప్ చేయలేదు క్రైమ్ని? ఇంపాసిబుల్ టు కంట్రోల్. మన దేశంలో 140 crores ఆఫ్ పీపుల్కి ఎంతమంది పోలీసులను పెడతాము? మన సైడ్ కొన్ని విషయాల్లో తక్కువ. యుఎస్లో అయితే మనం కామన్గా అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం. సడన్గా ఒక యంగ్స్టర్ స్కూల్లోకి గన్ తీసుకుని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు. టీచర్స్, అదర్ చిల్డ్రన్. ఇది కామన్గా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటుంది. మేబీ మన దగ్గర కూడా జరిగేదేమో, కానీ మనకి గన్ అవైలబిలిటీ అంత లేదు. అక్కడ ఒక 100 మంది మనుషులు ఉంటే 120 గన్స్ ఉంటాయి. స్టూడెంట్ ఎందువల్ల వచ్చి వాడు అట్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది అనే దానికి చూసినప్పుడు ఇంకా దేర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బ్రోకన్ హోమ్స్, సింగిల్ మదర్స్. కానీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కదా, టెక్నాలజీ వైజ్ వెరీ గుడ్.
డబ్బులుంటే ఏది కావాలంటే అది దొరుకుతుంది. బట్ యు ఆర్ నాట్ ష్యూర్, నువ్వు బయటికి పోయిన తర్వాత నేను ఎవడు కాల్చి చంపుతాడో తెలియదు. సో మెనీ టైమ్స్ సూపర్ మార్కెట్స్లో జరిగినట్టు. రీసెంట్గా కూడా అప్పుడప్పుడు మనకి న్యూస్లో వస్తుంటుంది, ఒక ఇండియన్ స్టూడెంట్ వాజ్ షాట్ డెడ్. సో అటువంటప్పుడు పిల్లలు మంచిగా ఉండాలి అంటే మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరి కోసమో కాదు, మీకోసం కూడా. కానీ ఎక్కడో ఒక నిర్లిప్తత కూడా ఉంది సొసైటీలో. మ్యారేజ్ అయింది, 6 months 1 year అయింది, పిల్లలు లేరు అంటే కావాలి కావాలి అని ఆలోచన ఫ్యామిలీలో కానీ కపుల్లో కానీ ఉంటుంది. కానీ ఏం చేయాలి అని వచ్చేటప్పటికి దాన్ని ఎక్కడో సమ్ యాక్టివిటీస్ ఆర్ మిస్సింగ్. ఫస్ట్ నేను ఫిజికల్గా మెంటల్గా తయారు చేసుకోవాలి అనే విషయాలు ఎంత చెప్పినా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిసెప్టివిటీ ఆఫ్ పీపుల్. ప్రెగ్నెన్సీ అంటే ట్రీట్మెంట్ అంటే టెస్ట్లు, మెడిసిన్స్, నా ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోవాలి. కానీ ఎండ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉండాలి దాని గురించిన కాన్సన్ట్రేషన్ లేదు. తర్వాత మనల్ని మనం దానికి తయారు చేసుకున్నామా అంటే అది దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు మామూలుగా మీరు దీంట్లో ఎంతమంది ఫార్మర్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నారు, రైతు కుటుంబాల నుంచి ఉండేవాళ్ళు, రైట్? సో రైతు ఒక పంట వేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు? పొలంలో ఉండే చెత్త అంతా కలుపు ఇది అన్నీ తీసేస్తాడు, దున్నుతాడు, తర్వాత మంచి విత్తనాలు వేస్తాడు, ఆ తర్వాత వాటర్ ఇవన్నీ పెడతాడు. దానికి ప్రెగ్నెన్సీకి పెద్ద తేడా లేదు. మగవాళ్ళలో వీరకణం అనేది ఒక విత్తనం, స్పెర్మ్ అనేది. స్త్రీ యొక్క శరీరమే పొలం, ఆలోచన, బాడీ, యూట్రస్, అది హెల్దీగా బాగుండాలి. మనం తీసుకునే ఆహారం, మన ఆలోచనలే మనం ఇచ్చే న్యూట్రిషన్. వీటి గురించి ఒక 5 విషయాలు చెప్తాం మేము. డయట్, నీ ఆరోగ్యం బాగుండాలి అని అంటే ఫండమెంటల్గా డయట్. సో మరి ఇక్కడ ఉండే వాళ్ళలో మీరు ఎంతమంది ఎంత బాగా చేస్తున్నారని మీకే తెలియాలి, లేకపోతే మీరు చెప్తే మేము నమ్మాలి. రెండోది, డైలీ వాకింగ్ చేయండి అని చెప్తాం. సో ఆ వాకింగ్ కూడా ఇప్పుడు 100 మందికి చెప్తే ఎంతమంది చేస్తున్నారో మాకు రియల్గా తెలియదు. మీరు చెప్పిందే, మీ స్టేట్మెంటే మేము నమ్మాలి. ఇటువంటి విషయాలు ఇప్పుడు వచ్చారు, ఎక్కడో మీ ప్లేసు, ఊరు నుంచి ఇంత దూరం వచ్చారు, ఇవన్నీ వినడానికి వచ్చారు. దీనికి ట్రావెల్ టైము, వేరే చాలా దూరం నుంచి వస్తే ట్రావెల్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంది. వీడియోల్లో మరి ఏముంది? ఇటువంటి విషయాలే చాలా ఉన్నాయి. మీరు అన్నిసార్లు మీటింగ్కి అటెండ్ కావాలంటే 1000 సార్లు అటెండ్ కావాలి, 1050 సార్లు అటెండ్ కావాలి. కాబట్టి
దాన్ని ఎంతవరకు కాన్సన్ట్రేటెడ్గా ఎంతమంది చూస్తారో తెలియదు. మాకు తెలిసిందంతా ఏంటంటే మీరేం చెప్తారో దాన్ని నమ్మడమే. కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్ మాత్రం మీరు బాగా చేస్తేనే వస్తుంది. మమ్మల్ని సాటిస్ఫై చేస్తే రాదు. మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటేనే వస్తుంది. అట్లనే మెడిటేషన్ ఇక్కడ కంటిన్యూస్గా మీరు వచ్చినప్పుడు మెడిటేషన్ సంబంధించి మేడమ్స్ ఉంటారు, ఈ పక్క ఆ పక్క చెప్తారు, చేయమని చెప్తారు. దాని ఫాలో అప్ మీరు వేరే ఊర్లోకి పోతే అక్కడ ఎవరైనా ట్రైనర్ ఉంటే వాళ్ళ నంబర్స్ ఇచ్చి చేయమని చెప్తారు. అది కూడా ఎంతవరకు వీలవుతుందో లేదో తెలియదు. సో వీటన్నిటి వెనకాల ఒక విషయం మాత్రం క్లియర్గా నాకు అర్థమవుతుంటుంది. ఈ కాలంలో ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పినప్పుడు కామన్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే టైం లేదు. కొంతవరకు కరెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు విమెన్ కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు, డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటారు. విమెన్ వచ్చి దే హ్యావ్ టు వర్క్ ఎట్ హోమ్, దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద ఆఫీస్. ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ ఉంటుంది. మగవాళ్ళంటే వ్యాపారం చేసేవాళ్ళు బయట తిరుగుతుంటారు, ఉద్యోగానికి పోయిన వాళ్ళు కూడా పోతుంటారు, వస్తుంటారు. మీలో ఇక్కడ ఉండే వాళ్ళలో డబ్బులు సంపాదించడం చాలా సులభము అని ఎవరు చెప్పగలరు? ఇక్కడ జస్ట్ లైక్ దట్ డబ్బులు సంపాదించడం మనం అనుకుంటే అయిపోతుంది అనే అభిప్రాయం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డబ్బులు సంపాదించడం కష్టమా? కష్టం, కరెక్ట్. కష్టమైన మనం సంపాదించడానికి ప్రయత్నం వదిలేస్తామా? అదే కష్టం మన వల్ల యాడ్ అవుతుందని గమ్మునున్నామా? మనలో ఎంతమంది డబ్బులు సంపాదించడం కష్టమైతే నా వల్ల కాదు అని గమ్మునున్నాము? అట్లనే పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు మీకు టైం లేకుండా ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, యాక్సెప్టెడ్. కష్టమే. పిల్లలు కావాలి అనుకున్నప్పుడు అవన్నీ చేయాలి, ఎంతో కొంత చేయాలి. ముందు ఎంతో కొంత చేస్తే ఆ తర్వాత మనం ముందుకు పోతాము అని ఆలోచించాలనా? నేను బిజీగా ఉన్నావు కాబట్టి, నాకు టైం లేదు కాబట్టి నేను చేసినంతవరకు చేస్తానని అనుకోవాలన్నా? అట్లా అనుకొని ఉంటే మనం మనీ ఎర్న్ చేయడానికి కూడా కష్టపడకూడదు. అట్లే మీకు పిల్లలు కావాలి అని మీరు అనుకుంటే మీ లిమిటేషన్స్ ఏమున్నా మన వల్ల కాదులే అంటే ఏమిటి? దట్ ఇండికేట్స్ ఓన్లీ వన్ థింగ్, మీ ప్రయారిటీ పిల్లలు కాదు. మనీ ఎర్న్ చేసేటప్పుడు ఎవరైనా కానీ ఎంత కష్టమో నష్టమో, ఎన్ని గంటలు పనిచేయాల్సి వచ్చినా, మన ప్రమోషన్ కోసం ఏమేమి చేయాల్సి వచ్చినా, మీలో ఉండేవాళ్ళందరూ చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. మీ మేనేజ్మెంట్ని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన పని ఎంత కష్టపడైనా చేయడానికి రెడీగా ఉన్నారు కదా. ఎందుకు రెడీగా ఉన్నారంటే యూ వాంట్ ఏ కంఫర్టబుల్ లివింగ్, యూ వాంట్ టు మేక్ మనీ. అదేవిధంగా బిడ్డ కావాలని అనుకుంటే చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే అది లేదేమో, అందువల్ల ఆప్షన్ వీలైతే చేస్తాము. ఇప్పుడు మన వెనకాలే
థియేటర్స్ ఉన్నాయి. ఒక 1 వీక్ నుంచి సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని గంటలకు వస్తారు సినిమా చూడడానికి? ఎర్లీ మార్నింగ్ 4 o'clock, 3 o'clock షో వేసినా వచ్చి అక్కడ ఉంటారు. మరి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? నేనైతే పోను, ఇక్కడే ఉన్నా. వాళ్ళు ఎందుకు అంతమంది ఎందుకు పోతున్నారు? ఇంట్రెస్ట్. సో మిగతా నాకు ఏదైతే మనసుకు చాలా ఇష్టమో, అవసరం అనుకుంటానో నేను ఎట్లయినా చేస్తాను. టికెట్ ఎక్కువ పెట్టినా కొంటాను, టికెట్ దొరకకపోతే బ్లాక్లో అయినా కొంటాను, కానీ ఖచ్చితంగా పోతాను. అదే నేనేమనుకుంటాను, సరే ఎప్పుడొకప్పుడు చూడాలనుకుంటే చూసేది తక్కువ, అంత రష్ అంతా తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైనా పోయి చూడొచ్చులే అనుకుంటాము. లేకపోతే టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చు అనుకుంటాం, లేకపోతే చూడకపోయినా పర్వాలేదు అనుకుంటాం. వాళ్ళు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళు పోవడానికి, నేను కొందరు పోను వాళ్ళకి ఏంటి తేడా? వాడికి ఉండే ఇంట్రెస్ట్ నాకు లేదు. వాడి జీవితం అదే. మీరు అట్లా అనుకుంటున్నారా? కోరికలే ఉంటే, కోరికలు మాత్రమే ఉంటే మన పనులన్నీ నెరవేరుతాయా? కోరికతో పాటు ఏం ఉండాలి? ఏదన్నా సాధించాలంటే ప్రయత్నం ఉండాలి. ఫస్ట్ స్టెప్లోనే మనం ఎక్కలేకుండా ఉంటే మనం ఎట్లా ఫినిష్ చేస్తాం మిగతా అంతా? ఇది ఇప్పుడు స్టోరీ కాదు, ఈ 35 years స్టోరీయే, ఎవ్రీడే చూసే స్టోరీయే నేను. కాబట్టి ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మీ ఆలోచనలో ఎప్పుడైతే ఆ దృఢ సంకల్పం వస్తుందో, నేను ఇవన్నీ నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి తయారవుతున్నాను, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ముందు నా ఆరోగ్యం అంటే శరీరం మనస్సు కూడా, అది బాగుంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ పనిచేస్తుంది. నాకు గర్భం రావడమే కాదు, పుట్టే పిల్లలు కూడా నేను ఎలా ఉన్నానో అలా ఉంటారు. నేను ఆరోగ్యంగా ఉండి మంచి ఆలోచనలతో ఉండి. కానీ ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళల్లో పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉన్నారా? ఎంత ఉన్నారు? ఫిజికల్గా సరే ఓకే, మెంటల్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? 24 గంటలు ఇక్కడ ఉండే వాళ్ళల్లో, పిల్లల కోసం వచ్చిన వాళ్ళల్లో ఉండే ఆలోచనలు ఒక 4-5 ఉంటాయి. నాకేంటి ప్రాబ్లం, ఎందుకు రాలే, ఎప్పుడు వస్తుంది, నన్ను ఎందుకు అందరు అడుగుతున్నారు? నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ ఉన్నారు, నాకంటే వెనకాల పెళ్ళైన వాళ్ళకు కూడా ఉన్నారు. ఇట్లానే ఇవన్నీ డైట్ చేయాలి, ఇది చేయాలి. ఒక పేషెంట్ అడిగాడు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ యూ షుడ్ నో. సార్ మీరు డైట్ చెప్తున్నారు, వాకింగ్ చెప్తున్నారు, మెడిటేషన్ చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, రోడ్లో పోతుంటే కాగితాలు ఏరుకుంటుంటారు, వాళ్ళ మీద బట్టలు కూడా సరిగ్గా ఉండవు, వాడికి ఏం ఆహారం ఉంటుంది, వాడు ఇవన్నీ చేయట్లేదు కదా అంటే, వాడు కరెక్ట్గా మేమేం చెప్తున్నాం అదే చేస్తున్నాడు. ముందు వాడికి మనశ్శాంతి ఉంది, రేపు సంగతి అనేవి ఆలోచన లేదు. మనలాగా ఎక్కువ తినేదానికి అవకాశం అసలు లేదు, ఏదో దొరికింది తినాలి. మనము నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఈటింగ్ హ్యాబిట్కి, వెరీ పూర్ పర్సన్ అని చెప్పాను కదా, రోడ్లో కాగితాలు ఏరుకుంటున్నాడు,
తినే తిండిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన అవసరం లేకపోయినా చాలా తింటుంటాం. వాడు దొరకలేదు కాబట్టి ఈజ్ ఫోర్స్డ్ టు ఈట్ లెస్. కాబట్టి అది బెటర్. రేపటి గురించి ఆలోచన లేదు, దిగులు లేదు. పిల్లలు కావాలా, ఉంటే బాగుంటుందా లేదా ఆలోచనలు లేవు. అండ్ దే ఆర్ హ్యాపీ. ఎక్కడైనా షెడ్ ఎక్కడైనా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ రిలాక్సేషన్ వచ్చి సెక్షువల్ యాక్టివిటీ, దాని గురించి ఏం ఆలోచనలు ఉండవు. హాస్పిటల్కి పోయే అవకాశం రాదు. ఒకవేళ పోవాలన్నా పోయే పరిస్థితి ఉండదు. సో బై డిఫాల్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమేమి చెయ్యాలో వాళ్ళు తెలియకుండానే చేస్తున్నారు. మనం హాస్పిటల్కి వచ్చి అన్నీ విని చేయలేకున్నాము అని అంటే అందరూ అని నేను చెప్పను, అస్సలు చేయటం లేదని చెప్పను. బెటర్గా చేసేదానికి చాలా అవకాశం ఉంది. సో టైము ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ. ఎందుకంటే ఫస్ట్ డే మనం స్కూల్కి పోయినప్పుడు లేకపోతే పండగ కొత్త బట్టలు వేసుకొని పోయినప్పుడు ఉండే హుషారు తర్వాత ఉండదు. అట్లనే ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా అదే. ఫస్ట్ మంత్ 2 months బాగా హుషారుగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత టైం గడిచే కొద్దీ స్లోగా అది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోద్ది అంటే మనకి క్లారిటీ లేదు. ఇది నా గోల్, ఇది ఖచ్చితంగా అచీవ్ చేయాలి. వీడియోలు చూడండి అంటే ఇంకొకటి, సోషల్ స్ట్రక్చర్లో కూడా చేంజెస్ వచ్చేసాయి. భార్యాభర్తలే ఉంటారు, ఇంట్లో ఫిజికల్గా హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. సైకలాజికల్ హెల్ప్, మారల్ హెల్ప్ కూడా లేదు. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. పాతకాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేటప్పుడు డాటర్ ఇన్లాకి మదర్ ఇన్లాకి క్లాషెస్ ఉంటాయి, ఎట్లా సెటిల్ అవుతాయి. బట్ రొటీన్ వర్క్ జరిగిపోయేది. ప్రెగ్నెన్సీ అనేది ఎవరికి సంబంధించింది? ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా వాళ్ళిద్దరైనా స్టేక్ హోల్డర్స్? ఫ్యామిలీ. వెరీ గుడ్. సో ఫ్యామిలీ ఆన్ ఎయిదర్ సైడ్. పాతకాలంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఏదో మంచో చెడో ఏదో జరిగినా కానీ చెప్పేదానికి మనుషులు ఉండేవాళ్ళు, ముందుకు తీసుకోవడానికి మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు కదా. ప్రెగ్నెన్సీ అంటే కేవలం వైఫ్ హస్బెండ్కే సంబంధించింది అనే ఆలోచన ప్రబలంగా ఉంది. ద సేమ్ థింగ్ యూ డోంట్ డూ వెన్ యూ బికమ్ మదర్స్. మీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అది వాడి టీచర్కి వాడికి మధ్యన ప్రాబ్లమో లేకపోతే అసోసియేషనో, ఇంకా నాకేం సంబంధం ఉంది అనుకొని మీరు గమ్మునుంటారా? మరి ఇది కూడా అంతే. మీ పేరెంట్స్ దగ్గర, మదర్ ఇన్ లా దగ్గర, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వాళ్ళకు కూడా తెలియాలి ట్రీట్మెంట్ అంటే ఏంటి, మీరేం చేయాలి. మీరేం చేయాలని తెలిస్తే వాళ్ళు ఎట్లా హెల్ప్ చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో కూడా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఏరియా. మేము చెప్తూ ఉంటాం, అందరికీ చెప్తాం. మీ మదర్ ఎక్కడున్నా వీడియోస్. ఇప్పుడు సెల్ ఫోన్ దాదాపు 100లో 80 మందికి ఉంటుంది, మేబీ హార్డ్లీ 20%. మీ పేరెంట్స్ని చూడమనండి అంటే ఇంకా దానికి అన్ని రకరకమైన ఆన్సర్స్ వస్తాయి. వాళ్ళు పనులకు పోతారు, లేకపోతే వాళ్ళకి ఇది ఎట్లా చూడాలో తెలియదు, లేకపోతే వాళ్ళు సీరియల్స్ చూసుకుంటుంటారు సార్, వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో మనకై మనం సొంతగా చేసుకునే పరిస్థితిలో లేము.
ఎవరి హెల్ప్ అయినా తీసుకునే పరిస్థితిలో కూడా లేకపోతే ఎట్లా? కాబట్టి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వచ్చినాక ఏదో 5 విషయాలు చెప్తున్నారు, ఈ 5 ఏదో ఏదో చేస్తున్నా, లేదా నాకు వీలైనంత చేస్తా అనేది కాదు. అరే ఇది చేస్తే నా హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, నా ఆలోచన విధానం ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, నేను చేసి చూస్తే కదా నాకు బాగా అర్థమయ్యేది అని సిన్సియర్గా మీరు చేస్తే డెఫినెట్గా ముందు మీ హెల్త్ బాగవుతుంది, ఫిజికల్గా, మెంటల్గా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ. సో హ్యూమన్ బిహేవియర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు వచ్చిన అలవాట్లు ఏముంటాయో అట్లానే చేస్తాం. కానీ కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, తప్పదు. ఇంకా హ్యాబిట్స్ కూడా మోర్ సో ఇన్ మెన్. సిటీస్లో అయితే విమెన్కి కూడా అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా లేదు ఇండియాలో. మెట్రో సిటీస్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఇదంతా కూడా చాలా ఎక్కువ ఉంది. స్మోకింగ్ కంటే కూడా ఆల్కహాలిజం అమాంగ్ మెన్. అడిగితే ఆల్కహాల్ తీసుకుంటారా అంటే అట్లా ఆలోచించి ఏదో వీక్లీ వన్స్ సార్ అంటే ఎంత క్యాజువల్గా ఉంటుందంటే అదేం పెద్ద సంగతి కాదు అనే విధంగా చెప్తారు. బట్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా కానీ వీటిలో ఉండే కెమికల్స్ అన్నీ స్పెర్మ్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి మానేసేయమని చెప్తాం, అట్లీస్ట్ పిల్లలు పుట్టేంతవరకు. దానికి మంచి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారు, వాళ్ళకున్నారు. ప్రాబ్లం నీది కాబట్టి నువ్వు చక్క పెట్టుకోవాలి. ఫ్రెండ్స్కి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తాగుతారా, నార్మల్గా ఉంటారా, వాళ్ళ ఇష్టం. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం చేయాలని తెలుసుకోవాలి. ఒక 100 సార్లు అయినా అడగండి, కౌన్సిలర్స్ చెప్తారు. తర్వాత సిన్సియర్గా చెయ్యండి. సిన్సియర్గా చేయడం అంటే మేము ఏదేదో చెప్పొచ్చు. ఇప్పుడు మెడిటేషన్ చేయండి, ఇది మీకు మంచిది, ఇది చెప్పొచ్చు. కానీ నిజంగా చేస్తే కదా అది మీకు ఉపయోగం ఉందా లేదా తెలుస్తుంది. సిన్సియర్గా చేయకపోతే నీకు అది ఉపయోగమా కాదా తెలియదు. అట్లే ప్రతిదీ కూడా, డయట్ కానీ, వాకింగ్ కానీ, ఏది కూడా అంటే వీఆర్ మోర్ ట్యూన్ టు థింగ్స్ విచ్ షుడ్ హ్యాపెన్ ఇన్స్టంట్లీ. ఈ 10 ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటంటే ఇన్స్టంట్. మనం ఎక్కడికైనా పోవాలి, అంతకుముందంటే ఎట్లా ఏంటి అని అనుకునేవాడు. ఇప్పుడు నీ యాప్ మీద ఓలా, ఊబర్ కొడితే వచ్చేస్తుంది. రాత్రి 12-1 గంట ఆకలేస్తుంది. పాతకాలంలో అయితే అబ్బా ఇప్పుడు వంట ఏం చేస్తామని పండ్లు ఏమైనా ఉంటే పండ్లు, లేకపోతే నీళ్ళు తాగి పడుకునేవాడు. ఇప్పుడు అట్లా చేయం. జొమాటో, స్విగ్గీ అటు కొడితే. ఇవే ఆలోచనలు మనలో ఉండి మనకు కావాల్సినప్పుడు కూడా పిల్లలు కూడా అటు రావాలని అనుకుంటారు. ఇంకెటువంటి పిల్లలు వాటి సంగతి అంతా వదిలేసేసి దాని గురించి నా ఆలోచన అయితే చాలా తక్కువ ఉంది. దట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. ఎందుకంటే రూల్స్ ఆఫ్ నేచర్నే ప్రకృతి ఫాలో అవుతుంది. ఇప్పుడు వరి పైరు వేస్తే అది 3 నెలలకు రావాలో 4 నెలలకు రావాలంటే నీకు ఇష్టం లేకపోయినా అదే టైం పడుతుంది. నువ్వు దాన్ని పెంచలేవు, తగ్గించలేవు. అట్నే ఒక మామిడి చెట్టు వేసి కాయలు రావాలంటే దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఇంకా ప్రతి స్పీషీస్కి ఒక్కొక్క టైం ఉంటుంది. అట్లా తీసుకున్నప్పుడు జంతువులు కొన్ని వాటిలో ఫార్ సుపీరియర్గా బిహేవ్ చేస్తాయి.
మీరు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్కి కానీ యానిమల్ ప్లానెట్ కానీ పోయి కాన్స్టెంట్గా చూడండి. అది చేసే ప్రతి ఒక్కటి వెల్ డిజైన్డ్, వెల్ థాట్ ఓవర్. వాటికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అవి డెలివరీ అవుతాయి, అవి కూడా పెంచుతాయి. హ్యూమన్ బీయింగ్ ఒక్కడే ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నష్టం చేసుకోగల క్యాపబిలిటీ పెంచుకుంటున్నాం. ఇప్పుడు జంతువులు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాటికి యాంటీనేటల్ కేర్ ఎక్కడుంది? ఏ హాస్పిటల్స్కి పోతున్నాయి? డెలివరీ చేసేటప్పుడు ఎవరు ఉంటారు దాని పక్కన? మరి అవన్నీ డిజైన్డ్ కదా. ఓకే, వాటికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగవచ్చు, అది వేరే. బట్ ఏ జంతువు కూడా వరీ కావట్లేదు కదా. ఎగ్జాక్ట్ రిప్లికా మనకంటే బెటర్గా చాలా విషయాలు, జంతువులు చేసే విషయాలు తీసుకుంటే మనుషులు మనం ఎక్కడున్నామో అనిపిస్తుంది. ఈ పిచ్చుకలు గూళ్ళు కడతాయి, పక్షులు ఏదైనా. ఒక్కొక్క రకమైన పక్షికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, దానికి కావాల్సిన విధంగానే కట్టుకుంటుంది. ఇవన్నీ మీరు అవి చూస్తే తెలుస్తుంది. ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. మనకి ఆశ్చర్యభ్రమితంలో అయిపోతుంది, ఆశ్చర్యచకితులం అయిపోతుంది. కొన్ని పక్షులు గూడు ఎట్లా కడతాయంటే, పాములు పక్షుల గుడ్ల కోసం వస్తాయి. పక్షి లేని టైంలో గుడ్లను తినేసి వెళ్ళిపోతాయి. అందుకని ఆ గూడు కట్టే విధానంలో ఎట్లా ఉంటుందంటే, ఒక టైప్ ఆఫ్ డోర్ ఆర్ ఓపెనింగ్ మాత్రం కనిపిస్తాం, ఇంకో టైప్ ఆఫ్ డోరు కనిపించదు. ఇది పోయి గుడ్లు అది కనిపించిన దారిలోనే లోపల గుడ్లు పెట్టి వచ్చేస్తుంది. పాము లోపలికి వచ్చినా కానీ దానికి గుడ్లు ఏం కనిపి వెళ్ళిపోతుంది. ఇది ఎవరు టీచ్ చేశారు? ఎక్కడ పోయి ట్రైనింగ్ తీసుకుంది గూడు కట్టేది? నేచర్. అదే నేచర్ మనందరికీ ఆ కేపబిలిటీ ఇవ్వలేదా? మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలే. నాకు చేత కాదు, నేను చేయలేను, నాకే ఈ కష్టాలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళ వల్ల. ఎందుకంటే మనిషికి సుపీరియర్ ఆలోచించే శక్తి ఇచ్చాడు కాబట్టి అది జరుగుతాం. అందువల్ల ఫైనల్గా మీకు ఏం అర్థమైంది ఈ 5-10 minutes 10 minutes 15 minutes ఇంట్రాక్షన్? ఏమ్మా, ఇంట్రెస్ట్ చేయాలి, వెరీ గుడ్. తర్వాత ఆలోచనలు మార్చుకోవాలి. ఆలోచనలు ఏమని మార్చుకోవాలి అంటే, ఇవన్నీ బాగా చేయాలి, చేసిన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు నడవమంటున్నారు, ఏందో నెడుతున్నారు మనల్ని అని నడిచేది వేరే. అరే నడవమంటున్నారు, ఏంటి దీనివల్ల ఉపయోగం? సరే నడిచి చూస్తాము అన్న తర్వాత వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఏం మార్పులు వస్తున్నాయో రాసుకోండి నడవడం వల్ల. అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఉపయోగమా లేదా, ఎట్లా ఉపయోగం. తర్వాత మెడిటేషన్ కూడా అంతే. సో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో మీ బాడీ బెటర్గా వర్క్ చేసే పరిస్థితిలో ఉంటుంది. లేకపోతే 24 గంటలు ఏడుపు బాధే, వాడన్నాడు వీడన్నాడు, బయట వాళ్ళు అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, లేకపోతే హస్బెండే అంటున్నాడు. ప్రెగ్నెన్సీని గురించిన విషయాలన్నీ ఈ 35 years తర్వాత చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్స్ మోర్ ఎ ప్రాబ్లమ్ విత్ ద మైండ్ రాదర్ దెన్ ద బాడీ. హస్బెండ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. తెలియక చేస్తుండొచ్చు చాలాసార్లు పొరపాట్లు. సో ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు అంతా హస్బెండ్ బాధపడతాను, కోప్పడతాను ఉంటే
యు ఆర్ ఎఫెక్టివ్లీ సీలింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలని పూర్తిగా క్లోజ్ చేసేసినట్టు. అది తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటారు? ఇట్లా మీటింగ్లు అన్నీ అటెండ్ కావాలి. వేల మీటింగ్లు అటెండ్ కాలేదు కాబట్టి ఆ వీడియోస్ అన్నా సరిగ్గా చూడాలి. చూసి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అని కాపీ చేయొచ్చు. వాళ్ళు కూడా మనలాగే బాధపడ్డారు, వాళ్ళు ఇట్లా మారినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా కానీ అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పినవన్నీ అర్థం చేసుకొని ఇది ఎందుకు చేయాలి, క్వశ్చన్ చేసుకోవాలి. ఏదో చెప్పేశారు, చేసేసాము, చేయగలిగాము, చేయలేకపోయాము అనేది కాదు. సింపుల్ థింగ్సే. ఇప్పుడు వాకింగ్ చెప్పారు, ఎందుకని మీకు అర్థం కాకపోతే ముందు చేయండి. చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏం కలుగుతుందో రాయండి ఒక బుక్లో. డైలీ ఒక 15 minutes మీకు అర్థమవుతుంది అది ఎట్లా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడవచ్చు. అట్లే మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ కూడా రాయండి. మరి ఇదంతా ఎందుకు చేయాలి అని అంటే, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాం కదా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, మనం ఒక కారు కొనుక్కోవాలి అంటే ఎందుకులే అని అనుకుంటామా? ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు ఆల్రెడీ ఇల్లు లేదనుకోండి, లేకపోతే కారు లేదనుకోండి, సరేలే ఉన్నా లేకపోయినా ఏమని ఎంతమంది ఉంటారు? అది పొందాలంటే నేనేం చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ లోన్ తేవాలి, ఎట్లా కట్టాలి అని ప్రయత్నం ఉంటుందా లేదా? మరి పిల్లల కోసం మీరు ఆ ప్రయారిటీ ఇస్తే ఇది చేయడం కష్టం అనిపిస్తుందా మీకు? ఎక్కడో అది బలంగా లేనప్పుడే నెక్స్ట్ థింగ్స్ విల్ బీ వీక్. మన అటెంప్ట్స్ అన్నీ వీక్గా ఉంటాయి. ఎండ్ రిజల్ట్ సంగతి వదిలేసేసేయండి. ఎప్పుడు వస్తుందా రాదా, అసలు ప్రయత్నంలోనే ఎగిరిపోతే. సో అందువల్ల అట్లా గొప్పగా ప్రయత్నం చేసిన వాళ్ళ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మీరే కాదు, మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఆ వీడియోస్లో మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా నేర్చుకున్నాం. ఓ మనుషులు ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా సాధించవచ్చు అని. సో అందువల్ల మీరందరూ మళ్ళీ రీవిజిట్ చేయండి. ఈ డయట్, వాకింగ్, వీడియోస్ చూడటం, యోగ నిద్ర, మెడిటేషన్, ఇది నేను బాగా చేయాలని అనుకోండి. ఒక రోజులోనే మార్పు రాదు, కానీ ప్రయత్నం గట్టిగా ఉండాలి కదా, నేను ఎటైనా బాగా చేయాలి అని. అది ఉన్నప్పుడే జరుగుతుంది. సో లైఫ్లో ఏది కూడా మన ప్రయత్నం లేకుండా జరగదు. ఎదురు దెబ్బలు చాలా తగులుతూ ఉంటాయి మనకి. అయినా కానీ ఎప్పుడైతే మనం 100% వి డోంట్ గివ్ అప్, నేను వదిలిపెట్టను. మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి స్టోరీస్. మీరు కూడా చాలా ప్రయత్నించి సాధించుంటారు. ఎనీవే మేబీ మీకు గుర్తుండకపోవచ్చు. సో ఇప్పుడు 1996 ఫస్ట్ కంప్యూటర్ కొనింది మేము. కంప్యూటర్తో ఏదేదో చేయాలని విపరీతమైన కోరికలు. అంటే వాటి గురించి అంత తెలీదు. దాంట్లోకి పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాలి, మనం ఏ క్వశ్చన్ వేసినా ఆ కంప్యూటర్లో నుంచి ఆన్సర్ రావాలి అనేది ఏం కావాలో తెలుసు, కానీ దాన్ని ఎట్లా పూర్తి చేయాలో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు. 1996 అంటే నియర్లీ సమ్ 28 years బ్యాక్. కంప్యూటర్ తెలిసినవాడే లేడు సరిగ్గా నెల్లూరులో. ఏదో చేస్తారు, మనకు కావాల్సింది చేసేవాళ్ళు లేడు. సో ఎట్లా అని అడిగితే
ఇక్కడ విద్యానగర్ అని ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది, అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక ఈ ఇంజనీర్ కాదు, బట్ ఈ డస్ కంప్యూటర్ వర్క్, అతను కొద్దిగా చేస్తుంటాడు ఇటువంటి సాఫ్ట్వేరు. అంటే నేను రోజు ఈవినింగ్ భోంచేసి 6 o'clockకే బస్ ఎక్కి అక్కడికి పోయేవాడు. వాళ్ళ ఇంట్లో అతను ఏదో ట్యూషన్లు చెప్పుకునేవాడు స్టూడెంట్స్. అతనంతా ఫ్రీ అయ్యేటోటికి 8:30 or 9 అయ్యేది. ఆ తర్వాత నాతో కూర్చుంటే నాకేం కావాలో చెప్పాలి కదా. కంప్యూటర్ అంటే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, మనకేం కావాలనేది మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనం చెప్పందే వాళ్ళు చేయలేరు. ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అక్కడే వాళ్ళ ఇంట్లో వెరండాలో అక్కడే పండుకొని నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ 4:30 బస్సు ఉంటే ఎక్కి వచ్చేవాడు. డైలీ అదే వర్క్. కొన్ని నెలలు జరిగింది. అల్టిమేట్గా రిజల్ట్ ఏం రాలే. ఉపయోగించుకునే విధంగా ఏం లేదు అక్కడ. ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. తర్వాత 96 అయిపోయింది. ఇదే ఆలోచన మీద ఉన్న ప్రతి ఒక్కరిని అడగడం. 2010లో ఒకరు హైదరాబాద్లో శివం సాఫ్ట్వేర్ అని వాళ్ళు దొరికితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేశారు. అది కూడా ఒక లెవెల్కి. మాకు కావాల్సింది ఇంకా ఉంది మైండ్లో. ఏముంది, మన పని అయిపోయింది, ఇంకా ఇది కంప్యూటర్ మనది వల్ల అయ్యేది కాదు, పెట్టేది కాదు అని వదిలేసి ఉంటే ఈ స్టేజ్కి వచ్చి ఉండదు. కాబట్టి ఆ పట్టుదల కావాలి మీకు ఖచ్చితంగా. ఆ పట్టుదల ఉంటే ఏదైనా మీరు సాధించగలరు. సరేనా? రైట్. Thank you.